అందరికీ మరణాత విశిష్టులైన వారందరికీ, మన ప్రెసిడెంట్ గారికి, మన చిన్నమ్మ గారికి, ఈ యొక్క ఆదరణ కూటమి కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక మరణాతలు. మరి ఈరోజు మనకిష్టమైన కార్యక్రమం ఎందుకనంటే, మరి మన పెద్దమ్మ గారు చనిపోతే మన గృహములో, మన కుటుంబంలో ఒక ముఖ్యమైన వ్యక్తి చనిపోయినంత బాధ మనందరం కూడా చాలా బాధపడ్డాం. మరి ఈరోజు ఆదరణ కూటమి కనుక ఈ కొద్ది మాటలు, ఇప్పటి వరకు అభిషిక్తులైన వారందరూ మాట్లాడారు పెద్దలు. మరి కొద్దిగా నాకు బేతేలు గృహముతో ఉన్నటువంటి మరి అనుబంధము కానివ్వండి, సంబంధము కానివ్వండి, కొద్ది మాటలు నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. మరి పెద్దమ్మ గారు మా మటుకైతే మాకు ఒక ఆత్మీయ తల్లిగా ఉన్నారు. అమ్మగారు మాకు పరిచయమైన దగ్గర నుంచి ఎంత చక్కని ఆదరణ మరి చూపించారంటే, నిజంగా దేవుడు మాకు ఇచ్చినటువంటి ఒక తల్లిగారు వలేనే చూశారు. ప్రతి ఒక్క బిడ్డని ఈ కాకాని స్వస్థశాలకు వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులని కూడా తన కుటుంబ సభ్యులను ఎంతగా ప్రేమించేవారో అదేవిధంగా ప్రతి ఒక్క బిడ్డలను కూడా ప్రేమించి వారి యొక్క కష్టాల కోసం, వారి యొక్క శ్రమల కోసం మరి ప్రార్థన చేసి మనందరికీ దేవుడు మనకి తోడుగా ఉన్నారు, దేవుని యొక్క కార్యముల కోసం మనం ఎదురు చూడాలి. కాకాని శాలంటే కాదనకుండా, కావలసినవి కాదనకుండా ఇచ్చేటువంటి నిధి అని, కాకాని స్వస్థశాలకు వస్తే వట్టి చేతులతో సమాధాన పడకుండా ఎవ్వరూ తిరిగి వెళ్ళరనేటువంటి సందేశాన్ని ఎప్పుడూ అమ్మగారు ఇస్తూ ఉండేవారు. వాక్యము కూడా మనం అమ్మగారిని పరిశీలించినట్లయితే, పెద్దమ్మగారు వాక్యం చెప్తూ ఉంటే ఇంకా ఎటువైపు మన దృష్టి మరల్చలేమండి. ఎంత చక్కని వాక్యం అందించేవారంటే, చాలా దేవునితో అమ్మగారికి ఉన్నటువంటి ఆ అనుబంధం, ఒక స్పష్టమైనటువంటి వాక్యం ఖచ్చితమైన రీతిలో ప్రజలకు, భక్తులకు అందరికీ అర్థమవ్వాలి అనేటువంటి వాక్యోపదేశం చేసేటప్పుడు మనం మరలా మన దృష్టి మరలించలేము. అంత చక్కని వాక్యం, చక్కని స్వరముతో పాడేటువంటి గీతములైతే ఎప్పుడైనా మేము వృత్తిరీత్యా కోర్టు పనుల్లో కానీ